హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో ఒక మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అది ఎవ్రీ వన్ ఫేస్ దిస్ ప్రాబ్లం. ప్యాడ్స్ డ్రమ్మర్ ఎవరైతే ఉన్నారో అది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తారు. అది ఏంటంటే రోలింగ్. ఇది మెయిన్ ప్యాడ్స్లో మెయిన్గా మనం చూసేది రోలింగ్. ఓకే, దాని గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అది వీడియో అలాగా మీకు నేర్పించేలాగా ట్రై చేస్తాను. మీరు కూడా చాలా క్లియర్గా వినండి. నేను చెప్పే ప్రతి మూవ్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ అలాగే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయని ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ అలాగే లాస్ట్ వీడియో కూడా ఆన్లైన్ క్లాసెస్ గురించి చేయడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఏ స్టేజ్ వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చేయడం జరిగింది. అండ్ అలాగే ఫీ అండ్ మీకు క్లాసెస్ గురించి ఇంకా డీప్గా డీటెయిల్స్ కావాలంటే మేము జాయిన్ అవుతా ఉన్నాం. మాకు కూడా ప్రొఫెషనల్ అవ్వాలని ఉంది, కొంచెం మాకు అడ్వాన్స్ లెవెల్ వరకు రావాలని ఉంది. మాకు ప్యాడ్స్ నేను ప్లే చేస్తున్నాను కానీ చర్చ్లో మాకు అంతలా వీలుగా లేదు. ఎక్కడైతే రోలింగ్ వేయాలో మాకు అర్థం కావట్లేదు. అండ్ అలాగే ఫీలింగ్స్ ఎప్పుడు వేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు నాకు. ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే డౌట్స్ అన్నీ మీరు నా మెసేజ్ చేయండి. ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయినట్లయితే మీకు స్టార్టింగ్ బేసిక్ క్లాసెస్ నుంచి అడ్వాన్స్ ప్రొఫెషనల్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోలోకి అయితే మనం వచ్చేద్దాం. అండ్ దానికన్నా మెయిన్, మీలో చాలామంది ప్రతి వీడియోలో కూడా సబ్స్క్రైబర్స్ లిస్ట్ 50% అయితే నాట్ సబ్స్క్రైబర్స్ లిస్ట్ 50% ఉంటుంది. అండ్ అలాగే దీన్ని మేము ఎంతో కష్టపడి మీకు ఒక కాన్సెప్ట్ నేర్పించడం కోసం ప్రతి వీడియో చేస్తున్నాం. సో మీరు కూడా కోఆపరేట్ చేసి మీకు మీ ఒపీనియన్ తెలుసుకోవడం కోసం ఒక లైక్ అడుగుతున్నాం. ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మీకు ప్రతి వీడియో రావడం కోసం, ఒక వీడియో నచ్చింది ఓకే అంటే ఇంకో మిగిలిన వీడియోస్ రావు. అలాంటప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియోకి మీరు రెస్పాండ్ అవ్వడం ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ కామెంట్ అన్నది వచ్చేస్తే మీకు ఏం బీట్ కావాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదా ఏమైనా సాంగ్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ సాంగ్స్ అన్నీ కూడా ఒక వీడియో కింద చేస్తాను. ఓకేనా? అర్థమైంది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్యాడ్స్లో వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వీడియో యూస్ఫుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా నెమ్మదిగా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఓకేనా? మనం అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. రోలింగ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలామంది డ్రమ్మర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. రోలింగ్ ఎలా వేయాలి అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో అరైజ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం పోగొట్టడం కోసం ఈ వీడియో అనేది చూస్తాం. ఓకేనా? ఈ వీడియోలో మెయిన్ రోలింగ్ నేర్చుకున్నాం. అది ఎలాగంటే స్టార్టింగ్ మీకు రోలింగ్ సంబంధించి నేను బేసిక్గా చెప్తున్నాను. రోలింగ్కి దీంట్లో మీకు రోలింగ్కి మీకు అవసరమైంది బాగా యూస్ఫుల్ అయింది మీ హ్యాండ్స్ ఫ్రీ మూమెంట్ ఉండాలి. ఓకేనా? మీరు ప్లే చేస్తున్నారంటే మీ హ్యాండ్స్ ఫాస్ట్గా తిరగాలన్నమాట. దానికి నా దగ్గర సంబంధించిన కొన్ని నోట్సెస్ ఉన్నాయి. వాటి ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి మీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన గ్రూప్లో ఏజే రిథమ్స్ అనే గ్రూప్లో జాయిన్ అయినట్లయితే వాట్సాప్లో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా, లేదంటే కొత్త వీడియో మీకు అప్లోడ్ అయ్యిందంటే దాంట్లో రిలీజ్ చేయడం కావచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ అడిగితే మీరు దాంట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే రోలింగ్ ఏమైనా సంబంధించి ఏమైనా నోట్స్ కావాలంటే దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఈ రోలింగ్ ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ వీడియోలోకి అయితే మనం వచ్చేద్దాం ఆలస్యం చేయకుండా. ఓకేనా? ఫస్ట్ రోలింగ్ వేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యాడ్ సౌండ్ తగ్గించుకోండి. అంటే మీకు రోలింగ్ ఫాస్ట్గా వచ్చాక సౌండ్ పెట్టుకొని నాకు రోలింగ్ ఫాస్ట్గా వస్తుందని అప్పుడు తెలుస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోలింగ్ వేయినప్పుడు సౌండ్ తగ్గించుకోండి. మీకు ఇంత ఫాస్ట్గా ఎలా రావాలంటే స్టార్టింగ్ నేను సౌండ్ పెంచే చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం, క్లారిటీ ఉండాలి కాబట్టి.
మీకు నేనైతే పంజాబ్ డోల్లో చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే రోలింగ్ దీంట్లో ఫాస్ట్గా వేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా పాటలు దీంట్లో సంబంధించి ఉన్నాయి. ఏంటంటే బెత్లెహేమ్లో సందడి స్టార్టింగ్ చూస్తే మనం దాంట్లో రోలింగ్ ఫాస్ట్గా వేస్తాడు. ఓకే, ఆ రోలింగ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రోలింగ్ అయితే మీకు వేయడం జరుగుతుంది. దేంట్లో అంటే బెత్లెహేమ్లో సందడి అనే సాంగ్కి ఈ రోలింగ్ స్టార్టింగ్ వేస్తారు. ఓకేనా, మీకు అర్థం అవడం కోసం చాలా స్లోగా ప్లే చేసాను. ఇది ఇంకా ఫాస్ట్గానే ఉంటుంది, మీకు కంగారు పడుకోలేదు. ఈ బీట్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ రోలింగ్ ఎలా రావాలి అంటే మీరు స్టార్టింగ్ ఎక్సర్సైజ్ నేను ఇప్పుడు కొన్ని చెప్తాను మీకు, అది ఫాలో అవ్వండి. మీరు స్టార్టింగ్ ఇలా తక్కువ బీపీఎంలో పెట్టుకుని ట్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్యాడ్స్లోని ట్యాప్ ఉంటుంది. ట్యాప్ లేకుండా ఏ ప్యాడ్ ఉండదు. ఆన్ చేయండి. మీరు ఏ బీట్ కన్నా ఇది యూజ్ అవుతుంది. ఓన్లీ ట్యాప్ కనే కాదు, అంటే రోలింగ్ అనే కాదు, మీకు ఏ బీట్ నేర్చుకున్నా సరే ఈ ట్యాప్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ట్యాప్ అనేది ఎసెన్షియల్ అన్నమాట ప్యాడ్స్లో. మనం నేర్చుకోవాలంటే బిగినర్కి ఎవరైతే ఉన్నారో వారికి ట్యాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుద్ది. ఓకేనా, ఇప్పుడు నేనైతే రోలింగ్ చూపిస్తాను ట్యాప్ యూజ్ చేసి, మీరు చూడండి. మీరు ఫస్ట్ తక్కువలో పెట్టుకోండి. తక్కువలో ఎలా పెట్టాలంటే షిఫ్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు షిఫ్ట్ కనబడుతుంది కదా, ఇది స్టోర్ పక్కన ఉంటుంది అండ్ అలాగే ఎగ్జిట్ కింద ఉంటుంది. ఈ షిఫ్ట్ ప్రెస్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ కనబడుతుంది కదా ఇక్కడ, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే మీ ఇక్కడ ట్యాప్ అని టెంపో పెంచుకోవాలా తగ్గించాలా అని తెలుస్తుంది. మీరు అక్కడ ఇంకేం బటన్స్ ప్రెస్ చేయగలదు. మీరు ఇక్కడ ప్లే చేస్తుంటే ఆటోమేటిక్గా చేసుకుంటుంది దాని వర్క్. అదే చూడండి ఒకసారి, ఈ టెంపోస్ పెడుతుంది కదా. ఇప్పుడు నేను చూడండి ఒకసారి, చూసారు కదా, నేను ఏం మార్చలేదు, ఆటోమేటిక్గా దానికంటే అదే మారుతూ ఉంటుంది అన్నమాట. మీకు టెంపో అనేది ఇలా యూజ్ అవుద్ది. అండ్ మీకు ఫస్ట్ తక్కువలో పెట్టుకోండి. ఇందాక ఓన్లీ టెంపో ట్యూటోరియల్ చూపించాను మీకు. మీరు ఫస్ట్ టెంపో అంటే స్లోలో పెట్టుకోండి. ఎంత అంటే మ్యాక్సిమం 90లో పెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ 90 నుంచి, తర్వాత అలా 180 వరకు మీరు మారిన తప్పలేదు. ఫస్ట్ అయితే 90లో పెడుతున్నాను. ఓకేనా, ఓకే స్టార్ట్ చేద్దాం. మీరు రైట్ అంటే రైట్ లెఫ్ట్ ఇదే ఫాలో అవ్వండి. రైట్ లెఫ్ట్ ఫస్ట్ ఇది ఒకటే. ఈ ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి చాలు. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు కొంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కొంచెం మార్చండి. మళ్ళీ ప్రెస్ చేసి 90 పెట్టారు కదా, 90 తర్వాత 95 అన్నా లేదా 100లో పెట్టుకోండి. 100లో పెట్టి ఇంకో ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా ఒక ఎక్సర్సైజ్, ఓన్లీ రైట్ లెఫ్ట్ ఇది ఒకటే ఉంది కదా. దీన్ని మీరు ఓన్లీ 90లో పెట్టి మాత్రమే చేయొద్దు. 90 నుంచి మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తే ట్రై చేయండి. ఇలా వచ్చే వరకు చేయండి. ఓకేనా, అది అయిపోయిన తర్వాత మీకు 180 కావచ్చు, మీకు 200 దాటేసినా పర్లేదు, తప్పలేదు. 300 అయినా కావచ్చు టెంపో. మీరు అంత ఫాస్ట్ చేయగలిగితే అంత అవుట్పుట్ అనేది మనకు అంత నైస్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు ఒక ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు మీరు అది గుర్తుపెట్టుకోండి. 1 అయిపోయిన తర్వాతే మనం ఒకటి పని కంప్లీట్గా అయిన తర్వాత సెకండ్ దానికి వెళ్ళాలి. అది మాత్రం ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. ప్యాడ్ సైజ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అది మనం ఫస్ట్ ఒక బీట్ అయిపోయిందంటే తర్వాత ఇంకో బీట్కి వెళ్ళాలి. ఈ బీట్ అవ్వకుండా హాఫ్ కంప్లీట్ చేసి ఇది హాఫ్ కంప్లీట్ చేసి తర్వాత హాఫ్ కంప్లీట్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అనేది మరి అసలు నైస్గా రాదనమాట. మనకు కావాల్సింది ఫైనల్ అవుట్పుట్. మనం ఏం నేర్చుకున్నాం, ఈ క్లాస్ విన్నామంటే మనం ఏం నేర్చుకున్నాం అనేది తెలియాలి. కాబట్టి
మీరు ఫస్ట్ ఒకటి ఎక్సర్సైజ్ చెప్పాను కదా, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఇది ఒకటే. దీన్ని మీరు ఎంత టెంపో కావాలంటే అంత టెంపోలో యూజ్ చేసి ప్లే చేయండి. అది అయిపోయిన తర్వాత ఓకే నాకు ఇది వస్తుంది పర్ఫెక్ట్ అన్న తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్ దానికి వెళ్ళండి. నెక్స్ట్ అంటే ఇంకా ఇంకోటి మార్చుకోండి, ఇంకో టెంపో పెట్టుకోండి, 100లో పెట్టి పోనీ 90లో పెట్టి ఇంకో ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే చూడండి, మళ్ళీ 90లో పెట్టాను నేను. ఫస్ట్ ఆ ఎక్సర్సైజ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి. రైట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్. ఓకేనా, అర్థమైంది కదా? ఇలా వస్తుంది. ఇది పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా మీరు టెంపో పెంచుకుంటూ వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, ఫాస్ట్గా వరకు వెళ్ళండి. ఇది అయిపోయిన తర్వాత ఇందాక ఏం చెప్పాను, రైట్ రైట్ లెఫ్ట్ కదా, ఇప్పుడు తర్వాత లెఫ్ట్ 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 రైట్ చేయండి. మీరు ఎంత ఫాస్ట్ చేయగలిగితే అంత బాగా మనకి వస్తుంది రిజల్ట్ అన్నమాట. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రెసెంట్ అయితే ఈ 3 చేయండి. మనకి ఏమేమి చెప్పాను మీకు, ఇదొకటి చెప్పాను, ఇంకోటి మీరు వెళ్ళి ఎంత ఫాస్ట్ చేయగలిగితే అంత బాగా మనకు వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, నేను ఫస్ట్ దాన్ని మీకు ఫాస్ట్ ఎక్సర్సైజ్లో చేసి చూపిస్తాను, అది ఎలా వస్తుందో. ఇంత ఫాస్ట్గా మనం చేయగలం అన్నమాట. ఇంకోటి వచ్చేసి చూసారు కదా, మన హ్యాండ్ అయితే ఈ మూమెంట్లో ఉంటే మనకు బాగా ప్లే చేయగలం అన్నమాట. ఇలా ఉంటే రోలింగ్కి అయితే ఇలా వేస్తే చాలా బాగుంటుంది రోలింగ్కి. ఇంకోటి వచ్చేసి లెఫ్ట్తో మీరు ఇలా ఫాస్ట్ రోలింగ్ అనేది నేర్చుకోండి. మీ చర్చెస్లో కావచ్చు, మీకు ఇంకా ఎక్కడికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా, మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా ప్లే చేయాలంటే కనుక మీకు రోలింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ అలాగే మీకు ఫీలింగ్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, అది రాబోతుంది. ఈ వీడియో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను, రోలింగ్ ఎలా వేయాలో. ఓకేనా, మీకు ఇంకా ఎక్సర్సైజ్ కావాలంటే చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏజీ రిథమ్స్ గ్రూప్లో. మీకు దాంట్లో మీకు ఏం డౌట్స్ అడిగినా క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ అలాగే మీకు ఆన్లైన్ క్లాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన పాత వీడియోని ఒకసారి వాచ్ చేసి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రైస్ గురించి అండ్ అలాగే క్లాసెస్ డీటెయిల్స్ గురించి ఇంకా డీప్గా కావాలంటే మేము జాయిన్ అవుతాం అన్న, మేము ప్రొఫెషన్ అవ్వాలని, మాకు కూడా అడ్వాన్స్ లెవెల్ వరకు రావాలని ఉంది, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఎలా రావాలో మాకు తెలుసుకోవాలని ఉంది, ఇంకా ప్యాడ్స్లో ఉన్న డెప్త్ మాకు తెలియాలని ఉంది. ఇవన్నీ కూడా మీకు కావాలంటే కనుక నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవుతాం అన్న వాళ్ళు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. ఓకే, ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. రోలింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.